హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. జనసేన అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ చిక్కుల్లో పడ్డారా? తెలంగాణలోన తాను నిర్వహింపదలుచుకున్న జనసేన నవనిర్మాణ సభకు ఎందుకు పోలీసులు నో చెప్పారు? అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లైనా హైదరాబాద్కు రావచ్చు, వెళ్ళొచ్చు. చెప్పాలంటే వాళ్ళ కార్యకలాపాలన్నీ ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నాయి. పేరుకే వాళ్ళు అమరావతిలో ఉంటున్నారు, కానీ వాళ్ళ మనసంతా కూడా హైదరాబాద్లోనే ఉంటుందనేది కఠోర వాస్తవం. సరే, దాన్ని కాస్త పక్కన పెడితే ఈ సభను నిర్వహించాలని అసలు పవన్ ఎందుకు అనుకున్నారు? బహుశా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ మనసులోన కొత్త ఆలోచనలు పుట్టి ఉండవచ్చు. అది ఏంటి? ఎలాగూ ఆంధ్రప్రదేశ్లోన జనసేన 100% స్ట్రైకింగ్ రేటుతో అద్భుతమైన విజయం సాధించింది. ఆ విజయం తాలూకు పర్యవసానంగా కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. ఒక్కసారి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బరువు బాధ్యతలన్నీ కూడా తన భుజస్కంధాలపైన మోసుకున్నట్టే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. రాజధాని నిర్మాణం జరగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథాన్ని తీసుకెళ్లడానికి పట్టాలెక్కించాలి. 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు కలిగినటువంటి కష్టాన్ని నష్టాన్ని పూడ్చడానికి తదనంతర కాలంలో రాజకీయ పార్టీలు పని చేయవలసింది పోయి రాజకీయాల చిక్కులో చిక్కుకున్నాయా అన్న అనుమానాలు అందరిలో తలెత్తుతూ ఉన్నాయి. అక్కడ అంత వ్యవహారం ఉండగా ఉన్న పలానా తెలంగాణ పైన ఎందుకింత మక్కువ పుట్టుకొచ్చింది? జనసేనానికి ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చింది? ఇందులో ఉన్నటువంటి మతలబు ఏంటి? వాస్తవానికి గత ఎన్నికల సమయంలోన జనసేనాని దగ్గర జనసేన పాపం తెలంగాణలో ఉన్నటువంటి కార్యకర్తలు, చిన్నపాటి లీడర్లు ఆయన వద్దకు వెళ్ళి, సార్ ఈసారి ఎన్నికల్లో మనం నిలబడదాం అని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా చివరి నిమిషం దాకా ఊరించి చివరి నిమిషంలో ఈసారి మనకు వద్దు అని పోస్ట్ పోన్ చేసింది ఈ జనసేన. అప్పట్లోన ఎన్నికల్లో నిలబడి ఉండింటే గెలిచామా ఓడామా అనేది పక్కన పెట్టేసేయాలి. ఎప్పటికది మ్యాటర్ కానే కాదు. రాజకీయ పార్టీలకు గెలుపు అనేది ఒక మజిలీ మాత్రమే. రాజకీయ పార్టీలు చూడవలసింది సుదీర్ఘమైనటువంటి రాజకీయ భవిష్యత్తు, పార్టీని నిర్మించుకోవడం ఎలాగా, పార్టీని సంస్థాగతంగా పటిష్టపరుచుకోవడం ఎలా, వీటిపైన కదా వాళ్ళు కసరత్తు చేయాల్సింది. ఎప్పటికీ అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్, నేను దీర్ఘకాలం రాజకీయాలు చేయడానికి సిద్ధపడుతున్నానని. మళ్ళీ దీర్ఘకాలిక రాజకీయాలు చేయవలసినటువంటి ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన సంయమనం కానివ్వండి, దార్శనిక శక్తి కానివ్వండి, మళ్ళీ పవన్ కళ్యాణ్లోన ఎందుకు అంతగా ఇప్పుడు కనిపించట్లేదు? ఆయన ఒకంత ఏమైనా తొందరపడుతున్నారా? తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నారా? తెలంగాణలోన సభ పెట్టడం ఎప్పటికీ తప్పు కాదు. ఇక్కడి జన సైనికులు అంటున్నారు, రాజ్యాంగబద్ధంగా మనం ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా సభలు నిర్వహించుకోవచ్చు, దానికి ఇబ్బందులు ఏమున్నాయి? పైగా వాళ్ళు చెప్తున్నటువంటి ఇంకొక కారణం ఏంటంటే, మరి కేసీఆర్ బీఆర్ఎస్గా మార్చి, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి మహారాష్ట్రలో వెళ్ళి వాళ్ళు సభలు పెట్టలేదా? ఎన్నికల్లో నిలబడలేదా? మళ్ళీ వాళ్ళు అన్నీ చేశారు కదా. ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్ను పెట్టడానికి ప్రయత్నించారు కదా. మళ్ళీ వారు ఇంత చేయగలిగింది మేము సభ పెడితే వచ్చే తప్పేంటి? మీరందరూ ఎందుకు భయపడుతున్నారు అని ఇక్కడ జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ప్రశ్నలో చిన్నపాటి లాజిక్ ఉంది, దాన్ని మనం కాదనడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పళంగా ఎందుకు వద్దనాల్సి వచ్చిందంటే, ఒక 4 రోజుల ముందు చెలరేగినటువంటి వివాదమే దీనికి కారణమా అని మనం ప్రశ్నించుకోక తప్పదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణలోన పేరు మోసినటువంటి సీనియర్ జర్నలిస్ట్, ప్రొఫెసర్. ఆయన అన్ని రాజకీయాల పార్టీలపైన అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత టీవీ డిబేట్లలోన తరచూ మనకు కనిపిస్తూ ఉంటారు. ఎందరో ఆయన శిష్యగణాలు కూడా ఉన్నారు. ఆయన ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి చేసినటువంటి కామెంట్లు అవి నిజంగా కూడా వైల్డ్ ఫైర్ లాగా అయిపోయాయి. దానికి అందరూ రియాక్ట్ అయ్యారు. అంతేందుకు తెలంగాణలో ఉన్నటువంటి జన సైనికులు కూడా విపరీతంగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఒకానొక సందర్భంలోన ఆయన అరెస్టు దాకా వ్యవహారం వెళ్ళింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తమ మాటలను ఉపసంహరించుకున్నారు బేషరతుగా, స్వచ్ఛందంగా. అక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఈ అధ్యాయం ముగిసింది అని అన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ నిప్పు రాజుకునింది. తెలంగాణ జర్నలిస్టులందరూ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అక్కడ పవన్ కళ్యాణ్ని, జన సైన్యాన్ని వాళ్లను అనడం పక్కన పెట్టి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వివాదంలా మార్చేశారు. ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ వివాదంలా మార్చేశారో అది సెన్సిబుల్గా మారిపోయింది.
మీరు గమనించండి, ఎప్పుడు కూడా ఒక పార్టీను, ఒక వ్యక్తిను, ఒక నాయకుడిను మనం ద్వేషించవచ్చు, ప్రేమించవచ్చు. దానివల్ల పెద్దగా ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే అది ఇరు ప్రాంతాల మధ్య వివాదంగా మారడానికి సిద్ధమవుతుందో అప్పుడు అది సెన్సిటివ్గా మారుతుంది. ఇక్కడ అది సెన్సిటివ్గా మారడం వల్ల పోలీసులు బహుశా నో చెప్పారా అనేది ఒక కోణం అయితే, మరొక కోణం, హిడెన్ కోణం ఏంటంటే, కనిపించని మరో కోణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఇక్కడ సభను పెట్టడంలోన కేవలం ఆయన ఉద్దేశం ఉందా, ఆయన వెనుక ఏమైనా రాజకీయ శక్తులు పనిచేస్తూ ఉన్నాయా? ఆయన కూటమిలోనూ ఉన్నారు, అక్కడ ఆయన గొప్ప కింగ్ మేకర్ అయ్యారు. ఆయన కింగ్ కావాలని వాళ్ళ కార్యకర్తలు ఆశిస్తే నో, ఆయన కింగ్ మేకర్ ఓన్లీ, ప్రస్తుతం మనం ఇలాగే ఉందాం, తర్వాత ఆలోచిద్దాం అన్నారు. ఆ ప్రకారంగా ముందుకెళ్తున్నారు. అంతెందుకు, మొన్నటి ఆవిర్భావ సభలో కూడా, జనసేన ఆవిర్భావ సభలో కూడా ఆయన ప్రవచించిన మాటలు ఇవే. ఆయన ఏమన్నారు, మీరు ఎన్ని మాటలైనా అనొచ్చు, పార్టీ నడిపేవాడికి ఆ నొప్పి తెలుస్తుంది అని. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆ నొప్పి భరించేవాడినే నాయకుడు అని అంటారు. అందరినీ నాయకుడు అన్నారు కదా. జనసేనాని ఒకడే, జన సైనికులు చాలా మంది, పవన్ కళ్యాణ్ ఒకడే, మిగిలిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అందరూ పవన్ కళ్యాణ్లు కాలేరు కదా, అందరూ కూడా జనసేనానులు కాలేరు కదా. మళ్ళీ అలాంటప్పుడు ఆ బరువు బాధ్యతను భుజాలపైన మోసుకున్నప్పుడు ఆ నొప్పి నాకు తెలుసు అనడంలోనూ ఔచిత్యమే లేదు. నొప్పి భరించాలి, సహించాలి, తెగించాలి, పోరాడాలి. అప్పుడే మనకు ఫలాలు, లక్ష్యాలు ఏమైనా అందుతాయి. ఇది క్లియర్ కట్. సో ఇక్కడ ఏంటంటే, కూటమి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమిగా ఏర్పడి ఒక సక్సెస్ చెవి చూసినటువంటి బీజేపీ వెనకల ఉండి ఈ కథనంతా నడిపిస్తోందా? మోడీ వేసిన పాచిక పవన్ కళ్యాణ అని ఇప్పుడు మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ నిజంగా కూడా తెలంగాణలోన జనసేనను పటిష్టపరచాలని ఆయన అనుకొని ఉంటే ఈ పాటికే అతను చాలా సభలు నిర్వహించాల్సి ఉండొచ్చు. 2.5 ఏళ్ళు అయిపోయినాయి. ఈ 2.5 ఏళ్లలోన ఎన్నిసార్లు తెలంగాణకు వచ్చారు, ఎన్నిసార్లు కార్యకర్తలతో కూర్చొని మాట్లాడారు, ఎన్ని బహిరంగ సభలు నిర్వహించారు? లేదు. ఉన్నట్టుండి ఇప్పుడు పైగా వారు ఎంచుకున్న ముహూర్తం చాలా బలమైన ముహూర్తం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ ప్రజల సెంటిమెంట్, వాళ్ళు రక్తమోడ్చి సాధించుకున్న రాష్ట్రాన్ని సాధించుకున్న ఒక అద్భుతమైన రోజుగా వారు భావించేటువంటి ఆ రోజున్నే ఆంధ్ర నుంచి వచ్చినటువంటి, ఎంత అవునన్నా కాదన్నా, పవన్ కళ్యాణ్ తన ట్వీట్లోన ఆయన చాలా తెలివిగా ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారు, తెలంగాణ గడ్డపై ఊపిరి పోసుకున్న జనసేన అని అన్నారు. తెలంగాణ గడ్డపై ఊపిరి పోసుకొని ఉండొచ్చు, కానీ అది బతికిందంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే. మరి ఒకవేళ ఇక్కడ ఆ పార్టీని జవసత్వాలతో ఉండాలని మీ ఆకాంక్ష అయ్యి ఉండింటే మరి గత ఎన్నికల్లోన మీరెందుకు ఊరుకుండిపోయారు? ఎందుకు ఇక్కడ పోటీ చేయలేదు? పోటీ చేస్తామన్నటువంటి కార్యకర్తల్ని మీరు ఎందుకు ప్రోత్సహించలేకపోయారు? అప్పుడు అది ముఖ్యమైంది. అది ఎందుకు ముఖ్యమైంది? ఆంధ్రప్రదేశ్ నాకు కావాలని కాదు, అక్కడ మనం ఏదో ఒకటి అధికారం సాధించాలి. ఒక్కసారి మనం అధికారం సాధించేస్తే తర్వాత చూసుకోవచ్చు అనుకున్నారు. కానీ నేనేందుకు అక్కడ మీకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి వచ్చేసింది, జనసేన 100% స్ట్రైక్ రేట్లో ఉంది. ఇంకా అక్కడ మీరు నిర్మాణం గురించి ఆలోచించకుండా, అక్కడ మీరు పటిష్టం గురించి ఆలోచించకుండా వెనువెంటనే ఇక్కడ ఒక కాలు వేయాలి అనుకుంటే బహుశా అది మీ ఆలోచన కాకపోవచ్చేమోనని చాలామంది రాజకీయ నాయకులు, పరిశీలకులు అంటున్నారు. దీని వెనక మోడీ హస్తము, అమిత్ షా హస్తము ఎందుకు ఉండకూడదు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు వచ్చే ఎన్నికల్లోన అక్కడి కూటమిలాగానే ఇక్కడ కూడా మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తూ ఉన్నారా? ఇప్పటి నుంచి వ్యూహం సిద్ధం చేస్తున్నారా? ఎలాగైతే వెస్ట్ బెంగాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ను మట్టి కరిపించి బీజేపీ అధికారం చేపట్టిందో అలాగే ఇక్కడ బలంగా, అంత బలంగా పోరాడి నిలబడి ఉన్నటువంటి పార్టీలు లేవు. ఉన్న ఒక బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బహుశా అది ప్రతిపక్షంలో ఉంది, అది సమాయత్తమవుతోంది, దాని చరిత్ర వేరు. మళ్ళీ కాంగ్రెస్ అంటారా? కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, మళ్ళీ వచ్చేసారి అధికారంలో వస్తుందంటే దాని నసీబు ఎట్లుందో ఎవరు ఏమి చెప్పలేరు. ఎందుకంటే రాజకీయ నాయకులు, ఆ పార్టీ నాయకులు వాళ్ళే నిర్ణయించాలి తాము గెలవాలా వద్దా అని. ఏ పార్టీలోనైనా నాయకులు నిర్ణయించుకోరు తాము గెలవాలా వద్దా అని. ఒక కాంగ్రెస్లో మాత్రము నాయకులే నిర్ణయించుకోవాలి, మేము గెలవాలా వద్దా, మేము ఇలాగే ఉండాలా అని. సో ఇటువంటి పరిస్థితి. పైగా ఇక్కడ చాలా ఈక్వేషన్స్ మొదటి నుంచి నడుస్తున్నాయి. ఏంటి? బీఆర్ఎస్ బీజేపీ మిలాఖత్ అవుతుందా, కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ అవుతుందా, బీజేపీతో ఎవరు కలుస్తారు? అటు కాంగ్రెసా, ఇటు బీఆర్ఎస్ఆ? అటు కాంగ్రెసా అంటే ఏ కాంగ్రెస్? రేవంత్ రెడ్డి గారి కాంగ్రెసా, రాహుల్ గాంధీ కాంగ్రెసా, సోనియా గాంధీ కాంగ్రెసా, ఇందిరాగాంధీ కాంగ్రెసా? సో ఏ కాంగ్రెస్? అక్కడ కూడా మళ్ళీ క్వశ్చన్ మార్క్. అంటే ఇన్ని విధాలు, ఇన్ని వైరుధ్యాలు మధ్యలోన ఈ పొలిటికల్
క్లస్టర్ ఉన్న సమయంలో ఇక్కడ కొత్తగా పవన్ కళ్యాణ్ గారు వారు సభను పెట్టాలని అనుకోవడం, బహుశా ఈ రోజు పెట్టాలి అనుకోవడం ఒక రకంగా ఇబ్బందికరంగా పరిణమించిందేమో అని నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా పెట్టవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నిజంగా వాళ్ళు ఇక్కడ స్ట్రెంగ్తన్ చేయదలుచుకుంటే ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించవచ్చు, ఒక మంచి సభ పెట్టుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావం రోజునే దీన్ని ప్రారంభించాలనుకోవడం నిజంగా కూడా అంటే తెలంగాణ ఆవిర్భావం రోజున జన సైనికులది ఒక సభను పెడితే అది గుర్తింపు పొందుతుంది, అక్కడ పొలిటికల్ మైలేజ్ వస్తుంది. ఇది ఖచ్చితంగా ఆశించే ఉంటారు. ఆశించడంలో తప్పేమీ లేదు. అయితే ఇప్పుడు ఆశించడం తప్పు. ఎందుకు అంటే మీరు గతంలోన తెలంగాణ పైన ఎన్నో మాటలు మాట్లాడారు. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన రోజు 11 రోజులు నేను అన్నం తినలేదన్న మాటలు ఇప్పటికీ రికార్డెడ్గానే ఉన్నాయి. ఆ తర్వాత కోనసీమలో ఉన్న ప్రచారానికి వెళ్ళినప్పుడు తెలంగాణ వాళ్ళని కాస్త అంటే బహుశా మీరు కావలసిగా మాట్లాడకుండా ఉండొచ్చేమో, కానీ అలా అయితే వైరల్ అయిన మాట నిజం. మళ్ళీ అవన్నీ ఇంకా ఉన్నాయి. ఒకవేళ ప్రజలు మర్చిపోయినా ఇక్కడ రాజకీయ నాయకులు మర్చిపోరు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ రచ్చ రంబోలా చేస్తున్నది తెలంగాణ ప్రజలు కాదు. ఇక్కడ చేస్తున్నదంతా ఎవరు అంటే ఇక్కడి రాజకీయ నాయకులు. ఎందుకంటే వాళ్ళ సిగ్నిఫికెన్స్ వాళ్ళకు ముఖ్యం, వాళ్ళ అస్తిత్వం చాలా ముఖ్యం. ఇక్కడే ఉన్న పార్టీలు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టీఆర్ఎస్, బీజేపీ ఇవే పొలిటికల్ స్పేస్ కోసం తన్నులాడుకుంటూ ఉంటే ఇప్పుడు జనసేన మళ్ళీ లేచి కూర్చొని నేను కూడా వచ్చాను, నేను కూడా ఇందులో ఉంటాను అంటే ఒక జనసేన ఉంటే పర్వాలేదు. కానీ అలా కాకుండా మొత్తం మీద కూటమి వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చొనింది అనుకోండి, ప్రజల మనసు ఏమైనా మారిందనుకోండి, మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ఒకటైపోతాయా? బెర్లిన్ కూడా బద్దలు కొట్టినట్టు మళ్ళీ ఆంధ్ర తెలంగాణను కల్పిస్తారా? ఏం చేద్దామనుకుంటున్నారు? 10 ఏళ్ల తర్వాత ఈ విపరిమాణం ఏంటి అని ఇక్కడ తెలంగాణ రాజకీయ నాయకుల్లోనూ తెలంగాణ వాదుల్లోనూ ఒకంత ఆందోళన మొదలు కావడంతోనే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా దీన్ని అపోజ్ చేస్తున్న మాట అయితే వాస్తవం. ఇవన్నీ పక్కన పెట్టండి. సభ వద్దన్నారు, కోర్టుకు వేశారు, సరే అదేదో జరుగుతుంది. అక్కడితో మనం ఆగిపోలేదు. ఒక ట్వీట్ చేశాం. ఏమి? ఈరోజు నేను ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నాను, ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడతాము అని అంటున్నారు. నేను సభలో మాట్లాడకపోయినా పర్వాలేదు, ఆ 4 ముక్కలు ఏదో నేను మీడియా ముందు మాట్లాడతాను అని. అంటే ఎటు తిరిగి కూడా నా వాయిస్ తెలంగాణలోనే వినిపించాలని ఆయన చాలా పట్టుదలతో ఉన్నారు. అలాంటప్పుడు మళ్ళీ ఈ ఇబ్బందులు తప్పవు, ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. చూద్దాం పవన్ కళ్యాణ్ వ్యూహం. అంటే ఇక్కడ మనం తేల్చుకోవాల్సింది, మనకు అర్థం కావాల్సింది, ఇది కేవలం పవన్ గారి వ్యక్తిగతమా లేదా ఈయన వెనక ఉన్నటువంటి శక్తులు ఏమైనా అతన్ని నడిపిస్తూ ఉన్నాయా? ఎందుకంటే పవన్ అడుగులు వేస్తున్నా కూడా ఆ అడుగులు ఖచ్చితంగా వేరే వాళ్ళు వేయిస్తున్నవి అని మనకు అటు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ తెలిసిపోయింది. అటు చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత అక్కడ బీజేపీ, మోడీ వీళ్ళందరూ కూడా అతను బాగా నడిపిస్తుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. మోదీ గారు చాలా ప్యాంపర్ చేస్తారు పవన్ కళ్యాణ్ని. అదేం తప్పు కాదు. ఆయన మానసిక పుత్రులాగా, దత్తపుత్రులాగా చూసుకుంటారు. పైగా ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ఒకవేళ వెళితే ఖచ్చితంగా ఆయనకు ములాఖాత్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ని ఎప్పుడైనా కలుసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంతెందుకండి, తెలుగుదేశానికి బీజేపీకి మధ్య చెడిపోయినప్పుడు గత ఎన్నికల్లోన ఈయనే అనుసంధానకర్తగా ఉండి ఆ 2 పార్టీలకు మధ్య మళ్ళీ దోస్తు కల్పించింది ఎవరంటే ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారే. మరి ఇంత రాజకీయ చతురత మళ్ళీ పవన్ కళ్యాణ్ చెప్పిన వెంటనే బీజేపీ వాళ్ళు ఒప్పేసుకున్నారా అంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్లకు ఆంధ్రప్రదేశ్లోనే ఒక పొలిటికల్ స్పేస్ కావాలి, దానికి పవన్ కళ్యాణ్ దొరికారు, హాయిగా వాడుకుంటున్నారు. ఇప్పటికి కూడా అంటున్నారు పవన్ కళ్యాణ్ అంటే పెను తుఫాన్ అని. ఆయన మోడీ గారు అనగానే అందరూ ఉబ్బి తబ్బిపోతున్నాం. ఆయన ఎందుకు పెను తుఫాన్ అంటారు? ఈరోజు పెను తుఫాన్ అన్నారు, రేపు పొద్దున అవసరం తీరాక ఏమంటారో ఎవరికి తెలుసు. సరే, అది రాజకీయాలు మనం పక్కన పెడితే ఇక్కడ పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా వ్యవహరించి, స్వచ్ఛందంగా వ్యవహరించి తన జనసేన మాత్రమే అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి అనుకుంటే ఆయన ముందు ఇంకో క్వశ్చన్, ఇదే ప్రయత్నం ఏపీలో ఎందుకు చేయట్లేదు? సో 2 చోట్ల ఆన్సర్ ఇవ్వాల్సి రావడం అనేది ఒక రకంగా ఇరుకుని పెట్టేటువంటి అంశం. ఎందుకంటే మనది జాతీయ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ. తెలుగుదేశం జాతీయ పార్టీ అని వాళ్ళు చెప్పుకుంటున్నా కూడా జాతీయ పార్టీ లేబుల్ పెట్టుకున్న ప్రాంతీయ పార్టీనే, అంతకుమించి మరేంది లేదు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి 2 కళ్ళ సిద్ధాంతం ఇప్పటికీ ఎవరు ఆమోదించినటువంటి అంశం కదా. సో ఇక్కడ ఏం జరుగుతోంది, తెలంగాణలో ఏం జరుగుతుంది? మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుందా? ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడతారు? ఆ మాటలు, ఎందుకంటే ఈ మధ్య కాలంలోన పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాట కూడా వైరల్ అవుతున్న మాట అయితే వాస్తవం. మళ్ళీ చూద్దాం ఇదేమవుతుందో, ఇది ఎలా వెళుతుందో. ఈ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారు.
పవన్ కళ్యాణే స్టార్ట్ చేశారు. మళ్ళీ దీన్ని ఎండ్ అవుతుందా లేదా ఇది ఇలాగే ముందుకెళ్తుందా ఆసక్తిగా మనం అందరం ఎదురు చూడాల్సిందే. అదండి విషయం. దట్స్ ఆల్.